సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెంకటరెడ్డి గారు, రామరెడ్డి గారు మరియు ఇతర పెద్దలు సిహెచ్ విఠల్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారు. ముందుగా శ్రీ డికే అరుణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన దేశ ప్రధాని విశ్వవిఖ్యాత నాయకుడు నరేంద్ర మోదీ గారు 1వ తేదీన పాలమూరు జిల్లాలో, నిన్న 3వ తేదీన ఇందూరు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవాల్లో, శంకుస్థాపనలో శ్రీకారం చుట్టి ఆ జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభల్లో పాలమూరు ప్రజాగర్జనలో కానీ, ఇందూరు జనగర్జనలో కానీ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది. ఆ రెండు సభలకు కూడా పాలమూరు ప్రజాగర్జనకే కానీ, ఇందూరు జనగర్జనకే కానీ లక్షలాది మంది ప్రజలు ఆ బహిరంగ సభల్లో పాల్గొని సభను విజయవంతం చేయడం, ఆ యొక్క సభ ఎవరు కని విని ఎరగని రీతిలో విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేనటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చి పట్టిన కుక్కల్లా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. దేశ ప్రధాని తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి, శంకుస్థాపనకి అనేక నిధులు ఇస్తూ తెలంగాణ రాష్ట్రానికి గత 9 ఏళ్లలో, ఈ 9.5 సంవత్సరాల్లో 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి కోసం ఇచ్చి పూర్తిగా తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ప్రధానమంత్రి గారిని కల్వకుంట్ల కుటుంబం, కల్వకుంట్ల చీటర్రావు, కంత్రి తారక రామారావు కాళ్ళతోన తన్నడానికి తన్నుతూ హరాస్మెంట్ చేస్తున్నటువంటి హరాస్మెంట్ రావు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అడ్డగోలుగా దోచుకుంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటు ఎందుకోసం అయింది, ఏ ఆకాంక్షలతో తెలంగాణను ప్రజలు కోరుకున్నటువంటి విషయాలను పూర్తిగా తుంగలో తొక్కి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే మా కల్వకుంట్ల కుటుంబం కోసం, కల్వకుంట్ల కంత్రి కుటుంబం కోసం, కల్వకుంట్ల చీటర్ల కుటుంబం కోసం అని ఈరోజు అడ్డగోలుగా తెలంగాణ ప్రజల్ని ఒక పక్క మోసం చేస్తూ, దగా చేస్తూ, తెలంగాణలో అడ్డగోలు అవినీతిని చేసి ఒకప్పుడు పాస్పోర్ట్ బ్రోకర్గా ఉన్నటువంటి దుబాయ్ శేఖర్ అని పిలువబడినటువంటి కల్వకుంట్ల చీటర్ రావు దుబాయ్ చూపిస్తా అని చెప్పి దుబాయ్ తీసుకుపోయి ఉద్యోగాలు ఇప్పిస్తా అని పాస్పోర్ట్ల బ్రోకర్గా ఉన్న ఆయన బొంబాయి తీసుకుపోయి ఇదే దుబాయ్ అని చూపించినటువంటి చీటర్ రావు ఆ రోజు మీ దగ్గర ఏముంది, ఈ రోజు ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్ల, లక్షల ఎకరాల భూములు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి. మీరు ఏ కష్టం చేసి, ఏ చెమటోడ్చి ఈ ఆస్తులు సంపాదించినో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజల యొక్క, తెలంగాణ యువత యొక్క ఆత్మ వాళ్ళ యొక్క అమరులై వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసి
తెలంగాణ మేము ప్రాణ త్యాగం చేస్తారైనా బాగుపడుతుందేమో, నా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయేమో, తెలంగాణ ఆ విధంగానే నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పి వాళ్ళు ఆరాటపడితే వాళ్ళని ఆత్మహత్యలకు ఉసిగొల్పి వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి మీరు ఈరోజు తెలంగాణ ప్రజల రక్తం తాగుతూ తెలంగాణని దోచుకుంటూ మీకు ఒక అబద్ధాలు చెప్పడంలా తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు వాళ్ళ బంధువులంతా కూడా అబద్ధం తప్ప నిజం చెప్పరాదని, అబద్ధం తప్ప నిజం చెప్పరాదని, అబద్ధం చెబితే వాళ్ళ తల 100 ఒక్కరైతామని మరి వాళ్ళకి జాతకాలు చూసుకోవాలి ఏమైనా చెప్పిండ్రో తెలియదు. మీరు ఇట్లా అబద్ధాలు చెప్తేనే మీరు రాజకీయాల్లో ఉంటారు, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తేనే మీకు ఆ కుర్చీలు దక్కుతాయని మరి ఏ జాతకాలు చూసే వాళ్ళు చెప్పినో తెలియదు. కానీ అబద్ధం తప్ప నిజం చెప్పినటువంటి మీ కుటుంబం చీటర్ కుటుంబం మీది మిస్టర్ కంత్రీరామ్ అని నేను తెలియజేస్తా ఉన్నా. మీకు నరేంద్ర మోదీ గారు పేరు ఉచ్చరించేటటువంటి వారి పేరును ఉచ్చరించేటటువంటి యొక్క అర్హత కూడా మీకు లేదు. మీలాంటి అవినీతి నాయకులకు, మీలాంటి దోపిడీదారులకు, మీలాంటి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేస్తూ ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారు. వాస్తవాలు ప్రధానమంత్రి గారు ప్రజల ముందుకు తీసుకొస్తే నీకెందుకయ్యా అంత అక్కసు? నీవు గాని మీ అయ్య గాని నీకోసం పాపం మీ అయ్య ఎన్ని తిప్పలు పడిండు నిన్ను ముఖ్యమంత్రిని చేయాలని. నిన్ను ముఖ్యమంత్రిని చేయడానికనే కదా బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. బీఆర్ఎస్ ఎందుకైంది? నిన్ను ముఖ్యమంత్రిని చేయాలనే కదా. నేను దేశంలో ప్రధానమంత్రిని అయితా, నేను దేశాన్ని ఉద్ధరిస్తా, తెలంగాణ మోడల్ భారతదేశం అంతా చేస్తా. తెలంగాణ మోడల్ అంటే అవినీతి మోడల్. ఈడ తిన్నది సరిపోదు, ఈడ దోషింది సరిపోదు, దేశాన్నంతా దోస్తాని బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. దేశమంతా మీ దోపిడీ తెలిసి, మీ యొక్క మోసాలు తెలిసి మిమ్మల్ని ఎవరిని ముందుకు రానిలే ఇతర పార్టీలన్నీ. మీ యొక్క స్వార్థము, మీ మోసము, మీ అవినీతి తెలిసినటువంటి వాళ్ళు ఈరోజు మిమ్మల్ని పక్కన పెడితే నరేంద్ర మోదీ గారు నిన్న సభలో చెప్పినటువంటి మాటలు 100% నిజమైతే దాన్ని సహించుకోలేనటువంటి మీరు అక్కసు ఎల్లగక్కుతూ అప్పటి నుంచే కదా నరేంద్ర మోదీ గారి మీద, భారత ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద మీరు మాట్లాడినటువంటి మాటలు ఒక్కొక్కటి వీడియోలు తీసుకొని చూడండి. మీరు ఏమేం మాట్లాడిండో, ఒక ముఖ్యమంత్రిగా మీ అయ్యేం మాట్లాడిండో, ఆయన కొడుకుగా నీవేం మాట్లాడినవో, ఆయన బిడ్డగా మీ చెల్లెలేం మాట్లాడిందో, ఆయన యొక్క అల్లుడిగా మీ బావ ఏం మాట్లాడిండో ఒకసారి మీ బంధువులు కానీ వీడియోలు తీసుకొని చూడండి. ఒకసారి ఒక దేశ ప్రధానిని మాట్లాడేటటువంటి పద్ధతిగానే మీరు మాట్లాడినారా? ఇలా పిచ్చి కుక్కలు మిమ్మల్ని గడిచినాయి. అందుకే పిచ్చోడలాగా కుక్కలై మరుగుతున్నారు మీరు. ఒక పద్ధతి లేకుండా, ఒక మర్యాద లేకుండా, ఒక సంస్కారం లేకుండా తెలంగాణ ప్రజలకు రాజకీయ నాయకులంటే, ముఖ్యమంత్రి అంటే, మంత్రులంటే అట్లాంటి పచ్చి సంస్కారం లేని కూతలు కూసుకుంటూ రాజకీయ నాయకులంటే అసహించుకునేటటువంటి పరిస్థితి తెలంగాణలో మీరు తీసుకొచ్చింది మీ కుటుంబం. దేశ ప్రధాని తెలంగాణకు వస్తే వారిని స్వాగతించి తెలంగాణకు అవసరమైనటువంటి అవసరాల గురించి మాట్లాడి వాటిని పరిష్కరించుకునే విధంగా ఉండాలి తప్ప భారతదేశంలో నరేంద్ర మోదీ గారి యొక్క ఖ్యాతిని దేశ విదేశాలకు ఈరోజు విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో భారతదేశం ఖ్యాతి, నరేంద్ర మోదీ గారి ఖ్యాతి ప్రపంచ దేశాల్లో విస్తరిస్తుంటే చూసి జీర్ణించుకోలేక దేశాన్ని విమర్శిస్తాం, దేశాన్ని అవమానించే విధంగా మాట్లాడతాం, ప్రధానమంత్రిని అవమానించే విధంగా మాట్లాడతాం. ఇది ఎక్కడి రాజకీయం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి కూడా ఎప్పుడైనా కానీ
కేసీఆర్ గారు ఓట్లు వచ్చినాయంటేనే ప్రజలు గుర్తుకొస్తారు. ఆయనకు మనం తెలియదు కాదు, అందరూ తెలుసు. ఏదైనా ఉప ఎన్నిక వచ్చినా లేదా ఇంకేదైనా ఎన్నికలు వచ్చినా, ఇప్పుడు ఇంకా జనరల్ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి ఆయనకు, అసెంబ్లీ ఎలక్షన్లు. ఇక చూడు, ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం వీడియోలు ఆడియోలు, వాళ్ళ మంత్రులు మాట్లాడినాయి, వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడినాయి, రోజుకొకటి బయటకు వస్తూనే ఉన్నాయి. దళిత బంధు విషయంలోనే కానీ, గృహలక్ష్మి అనేటటువంటి ఇండ్ల పథకంలోనే కానీ ఇన్నాళ్ళు ఏం చేయలేదు పాపం వీళ్ళు. ఓట్లు దగ్గరికి వస్తే దళిత బంధుని ఒకరికి ఇచ్చి 10 మందిని ఆశలేపు. కాగితం కూడా కాగితమే, పైసలు కూడా ఎవరికి ఇచ్చింది లేదు ఇప్పటిదాకా. ఇప్పుడే మీడియాలో చూసినాం, వాళ్ళ మంత్రి గారు మాట్లాడిండ్రు, దయాకర్ రావు గారు. వీడియో రిలీజ్ అయింది, ఆడియో రిలీజ్ అయింది, వాళ్ళ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటలు బయటకు వచ్చింది. మీడియా మిత్రులంతా కూడా, మీడియా మీకు అందరికి కూడా వచ్చి ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఎంతో మంది ప్రజలు ఈ పాటికే చూసుంటారు కూడా. ఇప్పుడిప్పుడే ఏమంటున్నా కానీ దళిత బంధు కానీ, గృహలక్ష్మి కానీ, బీసీ బంధు కానీ, ఏ పథకమైనా సానుకూలంగా జమరచ్చిన లొల్లు లేకుండా చేసుకోండి. ఇదంతా రేపు షెడ్యూల్ వస్తే ఆ షెడ్యూల్ వచ్చేదాకా దుబ్బండి ముందలకని అంటున్నాడు. మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు సార్ ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను సార్. మినిస్టర్ గారు టెలికాన్ఫరెన్స్ మాట్లాడుతుంటున్నారు సార్. సార్ లైన్ లోకి వస్తున్నారు సార్, దయచేసి అందరు లైన్ లో ఉన్నారు సార్. అందరికీ నమస్కారం. చక్రవర్తి గారికి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ చైర్మన్లు, కలెక్టర్స్, డిఓస్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా సీఎం కేసు నుంచి సంపాస ప్రభావం చూసి 6వ తారీఖు నాడు ఉదయం పిల్లలకు విరామను టిఫిన్ అన్ని ఏర్పాటు చేయాలి, కోరు కాకముందే చేస్తే బాగుంటుందని చెప్పారు. దళిత బంధువు కానీ అదే తిరిగా గృహలక్ష్మి బీసీలను కూడా అన్ని పూర్తి చేసుకుంటే బాగుంటుంది. మీరు అన్ని కూడా పూర్తి చేసుకోండి, కాంట్రవర్షియల్ లేకుండా చేసుకోండి. కాంట్రవర్షియల్ ఉన్న గ్రామాలలో రెండో విడతన ఇస్తానని ఆమె లిస్ట్ తీసుకొని మనకు ఓటింగ్ నష్టం కాకుండా చూసుకుని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్. నా కాన్స్టిట్యూన్సీలు అయితే అనానిమస్ గా రాసిస్తూనే ఇస్తున్నా, ఏమైనా కాంట్రవర్షియల్ ఉంటే ఆపుతున్నా. జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ గారు మాట్లాడతారు. చెప్పరు సుధీర్. ప్రత్యేకంగా ఈ దళిత బంధు ఇష్యూ వచ్చేసరికి మాత్రం కొంచెం ఇబ్బంది వస్తుందనేటువంటిది ఉన్నది. కాబట్టి మీరు అన్నట్టు నాన్ కాంట్రవర్షియల్ ఉన్న కాడ ఏం లేదు, కాంట్రవర్సీ కాకుండా చూసుకోమని చెప్పారు. కానీ అది ఏ విధంగా చేయాలనేది ఒక ఇష్యూ కదా సార్. అది వస్తాయినా ఆప్ చేయండి, దానికి పెద్ద ముసుకపోయేది ఉంది సార్. లిస్ట్ తీసుకొని వస్తాయి, నోటిఫికేషన్ వస్తుంది కదా, దాని గురించి ఎందుకు డిస్కషన్ రాలే, దాని గురించి చేస్తున్నాయా అది అంతే. లిస్టులు తీసుకొని అందులోపల నోటిఫికేషన్ వస్తుంది. ఏమాయా మీకు లిస్టులో కూడా తీసుకొని పెట్టుకోండి అని చెప్తున్నాడు మంత్రి గారు. అంటే వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళకి చిత్తశుద్ధి ఓట్ల కోసం తాపత్రయం తప్పితే ప్రజలకు ఎలాంటి హామీలను నెరవేర్చాలనేటటువంటి లక్ష్యము బీఆర్ఎస్ పార్టీకి లేదు. కేవలం హామీల పేరుతో దగా చేయడం, మోసం చేయడం తప్పిస్తే వాళ్లకు ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చిత్తశుద్ధి ఎక్కడ లేదు. వీళ్ళు ప్రతిసారి ప్రధానమంత్రి గారు వస్తే ఈ రాష్ట్రంలో రానికి ఏం అధికారం ఉన్నది, ఈ రాష్ట్రంలోకి ఎందుకు వస్తాడు, ఆడొకటి ఇటొకటి ఫ్లెక్సీలు పెట్టి ఫోటోలు కొట్టి వీడియోలు పెట్టి మొత్తం బయట పెట్టడము, ఇది ఒక మర్యాదనా? ఇది ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారు. ఏం ఆత్మగౌరవాన్ని? మీరు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది కేసీఆర్ కుటుంబం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది కల్వకుంట్ల చీటర్ రావుల కుటుంబం. ఈరోజు నరేంద్ర మోదీ గారు పాలమూరు గడ్డ మీదకి వచ్చినా, ఇందూరు గడ్డ మీదకి వచ్చినా, ఎక్కడ వచ్చినా, తెలంగాణ గడ్డ మీదకి వచ్చినా బరాబర్ ఈ దేశ ప్రధానిగా ఈ దేశంలోనే ఎక్కడైనా ఆయన పర్యటించే అవకాశం ఉంది. ఒక సామాన్య మానవుడు కూడా ఈ భారతదేశంలో ఎక్కడైనా పర్యటించే అవకాశం ఉంది. మీరెవరయ్యా? మీ జాగీర్దార్లా? మీ అబ్బ జాగీర్లా? మీ తాతల జాగీరా తెలంగాణ అంటే? ఎవరి జాగీరు రావద్దంటున్నాను? నువ్వెవరు ప్రధానమంత్రి రావద్దనడానికి నీకున్న హక్కేంది? అసలు మీకు ఓటు అడిగే హక్కు ఉందా? తెలంగాణ ప్రజలు నేను ప్రశ్నిస్తా ఉన్నా.
మీకు తెలంగాణ ప్రజల్ని ఓటు అడిగే హక్కే లేదు మీకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. మీరు ఏమి చేసినట్టు ఓటు అడగడానికి పోతున్నారు? తెలంగాణ ప్రజలకు హామీలు ఏమి నిలబెట్టుకున్నాయో ఓటు అడగడానికి పోతున్నారు మీరు. నిరుద్యోగుల్ని మోసం చేసిండ్రు, మహిళలను మోసం చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, విద్యార్థులను మోసం చేసిండ్రు. అన్ని రంగాల్లో మోసాలు చేసి ఈరోజు ఏమి లేనటువంటి మీలు లక్షల కోట్లకు అధిపతులైపోయి ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి మీరు తెలంగాణ ప్రజలకు ఓటు అడిగే హక్కు మీకుందా? బరాబర్ నరేంద్ర మోదీ గారికి ఈరోజు భారత ప్రజలనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేద్దామనుకున్న ప్రతి ఒక్క పౌరునికి, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటే ప్రతి ఒక్కరికి నేను గ్యారంటీ, తెలంగాణ రాష్ట్రంలో నేను గ్యారంటీ ఇస్తున్నా. తెలంగాణ ప్రజలారా మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని కోరినారు. నీలాగా మోసం చేయలే. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నటువంటి నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. మీరు ప్రతి ఒక్కరిని దగా చేసినటువంటి వాళ్ళు కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు. పాలమూరు గడ్డ మీద కాలు పెట్టి అర్హత లేదంట. ఎవరా సన్యాసులరా మాట్లాడింది? మీరు ఎవరా సన్యాసులు మాట్లాడింది? మాట్లాడిన సన్యాసులకు అందరికి నేను హెచ్చరిస్తా ఉన్నా, ఏమి చేయకుండా ఒక కుండల రాళ్ళేసి ఇసరకండి. మేము నిండు కుండలాగా పాలమూరుకి ఏం చేసినామో, పాలమూరు ప్రజలకు ఏం పని చేసినామో, పాలమూరు ప్రజల్లో ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా ప్రజల కోసం పని చేసినాం. మీరందరూ వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పాలమూరు కోసం ఏం చేసినో చెప్పండి. చాలా డైలాగులు కొడుతున్నారు. ఒక్కొక్క ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీలో దుంకి, ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీలో దుంకి, అందరూ అన్ని పార్టీలో దుంకిన వాళ్ళే. చెప్పండి మీరేం చేసినో చెప్పండి. మేము స్వచ్ఛమైనటువంటి వాళ్ళు అలాంటి డైలాగులు కొడుతున్నారు ఒకరోజు. పిసిసి అధ్యక్షులు మాట్లాడినారు, క్షమాపణ చెప్పాలట. ఎందుకయా క్షమాపణ చెప్పేది నీకు? ఎందుకు చెప్తారు క్షమాపణ? పాలమూరు రంగారెడ్డిని ఆరో సాకారం చేయడానికి తెలంగాణ ఇంజనీర్స్ ఫోరమ్స్ ఏదైతే ప్రతిపాదించిందో పాలమూరు రైతన్నల కోసం, దాన్ని పట్టుబట్టి ఆ రోజు పాలమూరు రంగారెడ్డికి పునాది వేసిన దానికి గర్వంగా చెప్పగలుగుతున్నా నేను చేసినాను. కానీ మీరేం చేసిండ్రు చెప్పండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెద్ద మోసపూరితమైనటువంటి ప్రాజెక్టు. ఆ మోసపూరితమైన ప్రాజెక్టును ఒక మోటార్ ఆన్ చేసి ఆయన మొత్తం నీళ్ళు ఇచ్చి వస్తే బీఆర్ఎస్ వాళ్ళు సంకలు గుద్దుకుంటారు, ఏదో ఘనకార్యం చేసినట్టు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు దగ్గర నుంచి నీళ్లు తీసుకోవాల్సినటువంటి ప్రాజెక్టుని దాని అప్రోచ్ మార్చి, డిజైన్లు మార్చి 3 ఏళ్లలో పూర్తి చేస్తామనేటటువంటి అబద్ధాలు చెప్పి కాపలా కుక్కలాగుంటా 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తా, కృష్ణమ్మతో కాళ్ళ నీళ్లు గడుగుతా అని చెప్పినటువంటి మోసగాడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చీటర్రావు. మీరు మమ్మల్ని జాతీయ హోదా ఇవ్వలేదు, జాతీయ హోదా ఎందుకంటే నువ్వు అసలు ప్రాజెక్టు డిజైన్లు మారుస్తావు, అడ్డగోలుగా మారుస్తావు, లక్షల కోట్ల అంచనాలు పెంచుతావు, దాంట్లో ఏ గైడ్ లైన్స్ లేకుండా బుద్ధి పుట్టంగా డిపిఆర్లు మారుస్తావు, కేంద్రం దగ్గర పోయి సరైనటువంటి నీ వాదన వినిపించావు తెలంగాణ గురించి. 299 టీఎంసీలకే నువ్వు ఒప్పుకొని వస్తావు. మళ్ళీ ఇడొచ్చి ఒకలేపులు దొంగెడుపులు మీరు అందరూ ఏడుస్తారు. ప్రజల్ని మోసం చేయడానికే మీరు చూస్తారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం కట్టుబడి ఉన్నది. ఈ తెలంగాణకు అన్ని రకాల న్యాయం చేయడానికి, పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడానికి సిద్ధమై ఉన్నదని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకరి మించిన ఒకరు హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఒకరిని మించినటువంటి ఒకరు 2000 అంటే నేను 4000, ఒకరు 10,000 అంటే ఇంకొకరు 15,000, ఒకరు ₹1,00,000 అంటే నేను 2 లక్షలు. అరే ఉన్న స్కీమ్లనే సరిగ్గా నెరవేర్చలేక ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి నెలకు జీతాలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితిలో ఉంటే, తెలంగాణలో ఉన్నటువంటి భూములు అమ్ముకొని, తెలంగాణ భూములు అమ్మి ఓట్ల కోసం ఈరోజు పథకాలకు పెడుతున్నటువంటి
ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం కాంగ్రెస్ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాలతోన భారతీయ జనతా పార్టీని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలి తెలంగాణ ఒక దుర్బుద్ధితోన మీరు మును లోపాయికారి ఒప్పందాలు పెట్టుకొని ఎవరయ్యా ఇంతకుముందు కలిసి ఉన్నోళ్ళు? ఎవరితో కలిసి ఉన్నారు మీరు ఇంతకుముందు? టిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేయలేదా? మంత్రివర్గాలు భాగస్వాములుగా లేరా? ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉందా? మీరు లోపాయికారి ఒప్పందాలు పెట్టుకొని ఎట్లనైనా మనం ఉండాలి, రేపు ఏమైనా చేసి మనం ప్రభుత్వంలోకి రావాలి, భారతీయ జనతా పార్టీ రానియొద్దు తెలంగాణలో ఎట్లా అడ్డుకుంటామని ప్రముఖ పత్రికలు ఎవరెవరైతే మీకు మద్దతు ఇస్తున్నాయో అందరు కలిసి కుట్రవన్నీ కూడబలుక్కొని భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. చాలా స్పష్టంగా నిన్న ప్రధానమంత్రి గారు ఇందూరు సభలో మాట్లాడిండ్రు. తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నాం, నా యొక్క లక్ష్యం ఈ దేశంలో ప్రతి పేదవారి కూడా ఉన్నత స్థానంలోకి రావాలనే లక్ష్యంతో నేను పనిచేస్తా ఉన్నా, ఈ దేశం కోసం పనిచేస్తా ఉన్నా, తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది, దానికి నేను గ్యారంటీ అని ప్రధానమంత్రి గారు చెప్తే, అంతకంటే గ్యారంటీ మీ గ్యారంటీలు 6 గ్యారంటీలు అంటాయా? మీ పార్టీలో ఉన్నవాళ్ళని ఆపుకోనికనే మీరు గ్యారంటీ లేరు, ఇంకా మీ 6 గ్యారంటీలు నమ్మేది ఎక్కడ? గెలిచిన వాళ్ళే మీ పార్టీలో ఉన్నటువంటి గ్యారంటీ లేదు, మీరు ప్రజలకేమి గ్యారంటీ ఇస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. వాళ్లకు ఒప్పందం లేకపోతే మరి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసు ఎందుకు సైలెంట్ గా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఓటుకు నోటు కేసులో పెద్ద ఎత్తున హంగామా సృష్టించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి విషయంలో ఎందుకు క్వైట్ గా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీకున్నటువంటి బంధం ఏందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. చాలా స్పష్టంగా నిన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఈ అవినీతి ప్రభుత్వం యొక్క అవినీతిని అంతా కూడా బట్ట బయలు చేస్తామనేటటువంటి మాట నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. నీతివంతమైనటువంటి పాలన తెలంగాణలో అభివృద్ధి ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజలందరూ ఈరోజు ఆ 2 పార్టీలకు పాపం జీర్ణం అయితలేదు. ఒక్కరిని మించి ఒకరు కకలావికలం అయిపోయి అరుస్తున్నారు. ఫెవికాల్ బంధం అని టిపిసిసి అధ్యక్షుడు, ఫెవికాల్ బంధం టిఆర్ఎస్ ది, కాంగ్రెస్ ది ఫెవికాల్ బంధం, ఆ ముగ్గురిది ఫెవికాల్ బంధం, టిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎంఐఎం కాంగ్రెస్ ది ఫెవికాల్ బంధం. ఫెవికాల్ బంధం అనేది మీ ముగ్గురిది ఫెవికాల్ బంధం, దాన్ని ప్రజల్లో మోసం చేయనిక చూడొద్దు. ఎన్నో కేసులు పెట్టినారు, అప్పుడు హంగామా చేసినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా నేను లాస్ట్ టైం అసెంబ్లీలో ఉన్నా, అప్పుడు కూడా ఆ ఇండ్ల నిర్మాణం దాంట్లో పెద్ద ఎత్తున ఏదో జరిగిపోయింది అని హూట్ అని చేసినారు, అక్కడనే ఆపేసిండు. అందుకే ఎవరికి ఎవరితో బంధాలు ఉన్నాయి, ఎవరితో లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి, ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పి నేను సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, కల్వకుంట్ల కుటుంబానికి, చీటర్ రావు యొక్క కుటుంబానికి నరేంద్ర మోదీ గారి నోటికి వచ్చినట్లలా మాట్లాడితే మీ నాలుకలు మడతబెట్టి కుట్టేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మడతబెట్టి కుట్టేస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా, మీకు ప్రేమ ఉంటే మీరు ఎంతన్నా లోపల ప్రేమలు చేసుకోండి. మీరు బీఆర్ఎస్ ఇంకోరు భారతీయ జనతా పార్టీ మీద మీరు గెలవలేక, ప్రజల లోపల విశ్వాసం కలిగించలేక, ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనలేక భారతీయ జనతా పార్టీ మీద బట్టగాలు చేస్తే మేము గెలుస్తాం, మేము వీరులము శూరులము అనేటటువంటి విధంగా మీరు భావిస్తే
అది సమంజసం కాదు. మీకు నిజంగా ప్రజల లోపల విశ్వాసం చూడబడాలని ఉంటే మీరు నమ్మే మాటలు చెప్పండి ప్రజలకి. మిమ్మల్ని ఏం చెప్తే నమ్ముతారో ఆ మాటలు చెప్పండి. 6 గ్యారెంటీలని కర్ణాటకలో మోసం చేసినట్టు ఇక్కడ మోసం చేయకండి. కేసీఆర్ మోసం చేస్తాడు, మేము మోసం చేస్తాం, ఆయన కంటే ఎక్కువ మేము మోసం చేస్తాం. మోసం చేస్తేనే ఎన్నో వీడియోలు చూసిన నేను. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోలు చాలా నిన్న మొన్న వైరల్ అయినాయి. అయ్యా మోసం చేస్తేనే ప్రజలు నమ్ముతున్నారని చెప్తున్నాడు. మోసం చేయాలి, మోసం చేసే గెలవాలని అంటున్నాడు. మోసం చేస్తేనే ప్రజలకు విశ్వాసం వస్తుంది, ప్రజలకు మోసం మాటలే చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి, మోసం చేయాలి అనేటటువంటి మాట రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎన్నో వీడియోలు నిన్న మొన్న వైరల్ అయ్యి చూసిన నేను అన్ని వీడియోలు. ఈరోజు మీరు ఒక్కొక్కరికి చెమటలు పట్టేటటువంటి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రంలో పర్యటిస్తే ప్రజల లోపల వచ్చినటువంటి స్పందనను చూసి, వారికి ఈ దేశం పట్ల ఈ రాష్ట్రం పట్ల వారికి ఉన్నటువంటి నిజాయితీని చూసి మీకు ముచ్చెమటలు పోసి ఈరోజు పిచ్చి కుక్కలు గడిచినట్టుగా అరుస్తున్నది మీరనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తే చేసేది ఏం లేదు, వచ్చేది లేదు, వచ్చి చేసేది కూడా ఏమీ లేదు. ఇక్కడ లేదు, అక్కడ లేదు, ఎక్కడా లేదు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు. వాళ్ళు లోపల ఉండి ఇద్దరు ఒకరై రేపొద్దున మాకిన్ని సీట్లు మీకిన్ని సీట్లు వస్తే కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని లోపాయికారి ఒప్పందంతోనే వాళ్ళు పనిచేస్తున్నటువంటి తీరును ప్రజలు గ్రహించాలని చెప్పిన సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ రాష్ట్రంలో ప్రజలకు అందాలన్నా, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటిలో కూడా ప్రజలను భాగస్వాములు చేయాలన్నా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలన్నా ఇక్కడ కూడా నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తేనే సాధ్యమవుతున్నటువంటి విషయాన్ని మరోసారి సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారి సభకు విశేషంగా అశేషంగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. 9 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పినాం కదా, 9 లక్షల కోట్లు ఇచ్చినామని చెప్పినాం కదా. ప్రజెంటేషన్ ద్వారా ఎక్కడెక్కడ ఇచ్చిందో ఎంతెంత రమ్మనండి వాళ్ళని పూట. ఇప్పుడు దానికి ఎక్కడి రారు, మీడియాలో మాట్లాడతాము, మా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాము, మేం చెప్పిందే ప్రజలు నమ్మాలని. ఇంతమంది చెప్పిన కంత్రి తారక రామారావు వాళ్లకు నరేంద్ర మోదీ గారి యొక్క సభలు విజయవంతం కావడం, నరేంద్ర మోదీ గారు వారికి ఉన్నటువంటి అశేషమైనటువంటి ఆదరణ ఈ రాష్ట్రంలో వారిని కంటి మీద నిద్ర పట్టనిస్తలేదు. నిద్ర రాక ఏమంటారు, వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆయనకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ అంతా ఎక్కడంటే, పాపం వాళ్ళ నాయన పోయి నా కొడుకును ముఖ్యమంత్రిని చేస్తా, సాకారం చేయండి, నేను ఎన్డీఏలో కలుస్తానంటే దానికి నేను ఓకే అనలేదని చెప్పిన దానికి పాపం వాళ్ళకు ఇదైపోతుంది. నేను అడుగుతున్నది, మీరు అడిగిన మాట ఎవరు ఆయన అడుగుతున్నది ఒకటి, మీరు అడుగుతున్నది ఇంకోటి. రేవంత్ రెడ్డిని మీరు అడగండి, రేవంత్ రెడ్డిని అడగండి. మీరు ఓటుకు నోటు కేసులో ఉన్నారు కదా, మిమ్మల్ని మీ పైన ఇప్పటిదాకా చర్యలు ఎందుకు తీసుకోలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం అని అడగండి. అడగండి రేవంత్ రెడ్డిని. మీకు కేసీఆర్ కి కేటీఆర్ కు ఉన్న అవినాభావ సంబంధాలేంది, మీకు కవితకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాలేంది, మీకున్నటువంటి బిజినెస్ వ్యాపార సంబంధాలు ఏంటివి అడగండి. ఎందుకోసం అటు కేసు ఇప్పటిదాకా మరి ఎందుకు మూసిపెట్టిందో అడగండి. వాళ్ళు అడిగిన మాటలు నన్ను అడగడం కాదు, ప్రజలు అడిగే మాట కూడా వాళ్ళు అడగండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ కి కేసీఆర్ కి ఏమి తీసుకోడు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు లైవ్ లో ఉండాలి, ఏదో ఒకటి అబద్ధమో ఏదో ఒకటి మాట్లాడాలి, లైవ్ లో ఉండాలి, కొంచెం నా డిస్కషన్ కావాలనే టైపు. దానికి ఏదైనా మాట్లాడతారు, ఏదో అది నిజమైనవి మాట్లాడితే దానికి జవాబులు చెప్పొచ్చు. కేవలం ఏదో ఒక చర్చ జరగాలి, ఏదో ఒక మాట మాట్లాడే ఇది కావాలి,
రేవంత్ రెడ్డి ఇట్లా అడిగిండు రేవంత్ రెడ్డి అట్లా అడిగిండు అని అనిపించుకోవడానికి మాట్లాడాలంటే దానికి జవాబు చెప్పే అవసరం లేదు ఇక్కడ.